తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రచార కమిటీ ఆధ్వర్యంలో నిన్నటి నుంచి ఈ హైదరాబాద్ మహానగరంలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఎన్రోల్మెంట్ పెంచాలనే సంకల్పంతో మేము ఈ జాతాన్ని ప్రారంభించాం. దానికి మా రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ జాతాలో మేము పాల్గొన్నాము. అదేవిధంగా మన ఎస్ఎఫ్ఐ పిల్లలు కూడా మాకు అండగా ఉన్నారు. అయితే దీని యొక్క కాన్సెప్ట్ ఒకటే, పెరిగిన నగరీకరణ ప్రాంతాలలో, పట్టణాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా పాఠశాలల యొక్క సంఖ్య పెంచలేదు. ఎందుకంటే వందల సంఖ్యలో పాఠశాలలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో జనాభా పెరిగారు. కాబట్టి కొన్ని వందల సంఖ్యలో మళ్ళీ పాఠశాలలు నూతనంగా ఎస్టాబ్లిష్మెంట్ చేసి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులని మెరుగైన రీతిలో ప్రభుత్వం ఉంచాలని చెప్పి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. ఇక్కడికి ప్రైవేట్ పాఠశాలల్లో లక్షలాది రూపాయలు హెచ్చించి ఈ చదువులు కొనటం జరుగుతుంది తప్ప అక్కడ నైతిక విలువలను పెంపొందించేటట్టుగా చదువులు లేవు. కాబట్టి చదువులలో ఉన్న అంతరాలు పోవాలంటే ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకోవాలి, ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి, అవసరం ఉన్న కాడ ప్రభుత్వ పాఠశాలని స్థాపించాలని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఈ ప్రభుత్వ పాఠశాల బలోపేతం కోసం, ప్రభుత్వ పాఠశాల యొక్క మనుగడ కోసం ఈ జాతా ప్రచారంలో ఉన్నదని చెప్పి మేము ఈ జాతాలో పాల్గొన్నాం. తెలంగాణ పౌరస్పందన వేదిక యొక్క ముఖ్య ఉద్దేశము విద్య, వైద్యము ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి అని, దానిలో భాగంగానే మేము ఈ జాతా ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకున్నట్టయితే పేద ప్రజలందరూ కూడా అన్ని చదువులను చదువుకోగలుగుతారు. పేద ప్రజలు ప్రభుత్వ పాఠశాలలు అంటే పేద ప్రజలు అని మాత్రమే అని అనుకుంటున్నారు. కాదు, అవి అందరి పాఠశాలలు అని గుర్తించాలి. ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకున్నట్టయితే కష్టపడి సంపాదించిన డబ్బంతా కూడా మిగిలిపోతుంది. కష్టపడి చెమటోడ్చి లక్షలు సంపాదించుకొని లక్షలు ఫీజులు కడుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలను పక్కన పెట్టి ప్రైవేట్ పాఠశాలలోకి వెళ్ళినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగైపోతాయి. ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడైతే కనుమరుగైపోతాయో ప్రైవేటు పాఠశాలలో ఫీజులు అధికంగా పెంచుతారు. ఇప్పుడు ఫీజులు కట్టగలుగుతున్నారు, కానీ ప్రభుత్వ పాఠశాలలు మూతపడిన తర్వాత ఎవరు కూడా ఫీజులు కట్టలేని స్థాయికి వెళ్ళినప్పుడు ఎవరికి కూడా విద్య అందకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలని చెప్పి మేము ప్రజలను చైతన్యపరచడం కోసము ఈ జాతాన్ని తెలంగాణ పౌరస్పందన వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడితోనే కాకుండా మేము జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా ఈ జాతా ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. ఈ ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి అందరూ కూడా ఇందులో భాగస్వామి అయ్యి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసుకోవాలని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసుకోవాలని మేము ఈ తెలంగాణ పౌరస్పందన వేదిక ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ పౌరస్పందన వేదిక అధ్యక్షుడు నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ఒక జాతా ఏర్పాటు చేసుకొని గత 2 రోజులుగా ప్రచారం చేస్తున్నాము. విద్య, వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత అనేది మా నినాదం. విద్యలో ఈరోజు చూసినట్లయితే చాలామంది బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు. కొంతమంది కష్టపడి శ్రమదోపిడి గురవుతూ కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివిస్తూ వారు ఆర్థికంగా చాలా కుదేలైన పరిస్థితి. కాబట్టి ప్రతి విద్యార్థి గవర్నమెంట్ పాఠశాలలో, గవర్నమెంట్ కళాశాలలో చదివే విధంగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలని గవర్నమెంట్ కోరుతూ, అదేవిధంగా ప్రజలను కూడా చైతన్యం చేస్తూ మీ విద్యార్థులను, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలని చదివించండి అని వారికి ప్రచారం చేస్తున్నాము. ఎందుకంటే విద్య అనేది చాలా ముఖ్యము. ఒక మనిషి మనుగడ సాధించాలంటే, డెవలప్ కావాలంటే విద్యనే ముఖ్యము. ఇవాళ ప్రభుత్వాలు ఓట్ల కోసము అన్నీ ఫ్రీ అని పథకాలు పెట్టేసి ఆ పథకాలకు అలవాటైన తర్వాత, ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ విద్యా విధానం అనేది కూడా కొంచెం వెనుకబడిపోవడం కారణము. ఎందుకంటే ఈ ఉచితాలు అనేటివి ఆ తరం తీసుకుంటుందో ఆ నెక్స్ట్ తరం కూడా ఇస్తూ ఉంటే ఆ తరతరాలుగా తీసుకుంటారు, సోమరిపోతులు కావచ్చు. కానీ విద్య ఇచ్చినప్పుడు ఒక తరం బాగుపడితే ఆ నెక్స్ట్ తరాల వాళ్ళు కూడా బాగుపడి మరి వారు ఆర్థికంగా కూడా వెసులుబాటుగా ఉంటారు అని మా పౌరస్పందన వేదిక ప్రజలకు అందరూ కూడా మేము వివరించి చైతన్యపరుస్తున్నాము. థ్యాంక్ యూ.